ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే గుండెపోటు రావడం, అనారోగ్యానికి గురవడంతో చాలా మంది యువత ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. జిమ్లకు వెళుతూ ఎక్సర్సైజులు చేస్తున్నారు. అయితే ఈ బిజీ లైఫ్ లో జిమ్ కు వెళ్లే టైం దొరకడం లేదు. దీంతో ఇంట్లోనే జిమ్ ఎక్విప్మెంట్ కొనుక్కొని కసరత్తులు చేస్తున్నారు. అయితే బయటకు రన్నింగ్ కు కూడా చేసేందుకు అవకాశం లేని వాళ్లు ఇంట్లోనే ట్రెడ్మిల్ కొనుక్కొని రన్నింగ్ చేస్తున్నారు. అయితే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. అంతేకాదు, ఇది రన్ అవ్వాలంటే కరెంట్ అవసరం అవుతుంది. కానీ వరంగల్లోని కాట్రాపల్లికి చెందిన ఓ యువకుడు జిమ్ కు వెళ్లకుండా తక్కువ కాస్ట్లోనే, అది కూడా విద్యుత్ అవసరమే లేని ఓ ట్రెడ్మిల్ ను తయారు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. మార్కెట్లో ట్రెడ్మిల్ కు ఉన్న డిమాండ్ ను గుర్తించిన హరీష్ చారి అనే యువకుడు దాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఆర్థిక సమస్యల కారణంగా పీజీ చదువును మధ్యలోనే ఆపేశాడు. సోదరి వివాహం కోసం చేసిన అప్పులు అంతకంతకు పెరుగుతుండటంతో కులవృత్తి అయిన కార్పెంటింగ్ వర్క్ లోనే నిమగ్నమయ్యాడు. ఆ వృత్తిలోని వినూత్నంగా ఆలోచిస్తూ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నాడు. నగర యువత వ్యాయామం కోసం ఎక్కువగా ట్రెడ్మిల్ ని కొనుగోలు చేస్తున్నారని గుర్తించిన హరీష్ తక్కువ ఖర్చులోనే ట్రెడ్మిల్ తయారు చేయాలనుకున్నాడు. 100 కేజీల బరువును తట్టుకునేలా చెక్కతో పాటు బెల్ట్, బేరింగ్, రింగ్లు వంటి పరికరాలను ఉపయోగించి 15 రోజుల్లోనే ట్రెడ్మిల్ ను తయారు చేశాడు. విద్యుత్ అవసరం లేకుండా కేవలం నడిస్తే అది రన్ అయ్యేలా రూపొందించాడు. ఈ ట్రెడ్మిల్ ను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అవి కాస్త వైరల్ కావడంతో కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. తక్కువ ఖర్చుకే లభిస్తుండడం, మరోవైపు విద్యుత్ అవసరం లేకపోవడంతో చెక్క ట్రెడ్మిల్ కోసం చాలా మంది హరీష్ చారి వద్దకు క్యూ కడుతున్నారు. వరంగల్, హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయని హరీష్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈ యొక్క వుడెన్ ట్రెడ్మిల్ ని తయారు చేయడం జరిగింది. దీని విశిష్టత ఏంటంటే ఇది పూర్తిగా విద్యుత్ లేకుండా దీన్ని ఉపయోగించవచ్చు. నడవగలిగిన ప్రతి ఒక్కరూ అలవోకగా అవలీలగా నడవచ్చు. ఇది శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని కూడా ఇది ఎంతగానో పెంపొందిస్తుంది అని నేను భావిస్తున్నాను. ఇది పూర్తిగా కరెంట్ లేకుండా నేను దీన్ని తయారు చేయడం జరిగింది. కరెంటు కలిగిన ట్రెడ్మిల్ ఏ విధంగా పనిచేస్తుందో దానికి దీటుగా ఇది కరెంటు లేకుండా తయారు చేసేటట్టు బెల్ట్లు, బేరింగ్లు, రీపర్లు, చెక్క ముక్కలు అన్ని సెట్ చేసి నేను తయారు చేయడం జరిగింది. రెగ్యులర్గా మా ఫ్రెండ్స్తో కలిసి వాకింగ్ వెళ్ళేవాడిని. వాకింగ్ వెళ్తున్న క్రమంలో ఒక వినూత్నంగా ఆలోచించాను, కర్రతో ట్రెడ్మిల్ తయారు చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి. ఆ విధంగా వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టాను. ఆ ఆలోచనకు ప్రతిరూపమే ఈ కర్ర ట్రెడ్మిల్ అని చెప్పవచ్చు. చెక్క ట్రెడ్మిల్ తో పాటు మంచాలు, సోఫాలు, పోడియం, ఇంట్లో పెట్టుకునేలా ఫ్లయింగ్ బర్డ్స్ వంటి బొమ్మలు కూడా తయారు చేస్తున్నాడు హరీష్. అంతేకాదు, ఎక్కడికైనా తీసుకువెళ్లే విధంగా ఫోల్డింగ్ కుర్చీని కూడా తయారు చేశాడు. వృత్తి నైపుణ్యంతో పాటు సంగీతంలో కూడా హరీష్ కు ప్రావీణ్యం ఉంది. పని ఒత్తిడి, మానసిక ప్రశాంతత కోసం సినిమా, భక్తి పాటలు వాయిస్తుంటాడు. కుటుంబ వృత్తిలోనే వినూత్నంగా రాణిస్తున్నందుకు హరీష్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ట్రెడ్మిల్ లాగి మున్ముందు మరిన్ని వ్యాయామ పరికరాలను కూడా చెక్కతో తయారు చేస్తానని హరీష్ చారి చెబుతున్నారు. ఉద్యోగం కోసం చూడకుండా వృత్తినే ఉపాధిగా మలుచుకొని వినూత్న రీతిలో రాణిస్తూ స్థానికుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.